హాయ్ హలో నమస్తే అండి. మనం ఇంద్రుడి గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఈరోజు. ఇంద్రుడికి శనిదేవుడు పట్టిన విషయం మీకు తెలుసా? అది ఆయన ఆ శనిదేవుడి ప్రభావం తట్టుకోలేనని భయపడి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి అతను వెళ్ళి కమలం ఉంది కదా, బురదలోని కమలం, బురదంలో విష్ణుమూర్తికే తప్పలేదని బురదలో ఉండే కమలం కాడలో దాక్కుంటాడండి. దాక్కొని ఎన్ని రోజులని ముక్కు మూసుకొని ఆ బురద కంపుకుంటాడు. అలా ఉండగా ఒకరోజు లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడనమాట. ప్రార్థిస్తే అప్పుడు శని భగవంతుడు వచ్చి, నేను చాలా తక్కువ మందికే ఇలా చేస్తాను, మీరెందుకు నన్ను చూసి భయపడుతున్నారు, ముందు పైకి రండి అని పిలుస్తాడు. అప్పుడు అమ్మవారిని ప్రార్థించగా లక్ష్మీదేవి స్తోత్రంతో బయటికి వస్తాడు అనమాట. అప్పుడు తన తల్లితో సమానమైన లక్ష్మీదేవి ప్రార్థన కోసం ఆయన ముక్తుడైపోయి ఇంద్రుణ్ణి చాలా సురక్షంగా ఇంద్రలోకానికి తీసుకెళ్తాడనమాట శని భగవానుడు. ఈ కథ మీకు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబర్ అండి.